सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచ నమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానం దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:01. తిథి పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం హస్త రాత్రి 11:57 వరకు. వర్జం ఉదయం 6:44 నుంచి 8:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 7:45 వరకు. అమృతకాలం సాయంకాలం 5:20 నుంచి 7:06 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శరన్నవరాత్రుల ప్రారంభం. అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఈ 9 రోజులు వినియోగించుకుంటుంటాం. ప్రథమంగా మొదటి రోజున బెజవాడ కనకదుర్గ అమ్మవారికి స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. స్వర్ణం అంటే బంగారం. బంగారాన్ని మనం అలంకరించడం ద్వారా జీవశక్తి పెరుగుతుంది. మనం అమ్మవారికి ఏది సమర్పిస్తే అది మనకి సిద్ధిస్తుంది. కాబట్టి మనం అటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా, మనం సమర్పించుకున్న భావన చేయడం ద్వారా ఆ జీవశక్తిని పొందుతాం, జ్ఞానాన్ని పొందుతాం, ఆరోగ్యాన్ని పొందుతాం, ఆర్థిక లాభాలను కూడా పొందుతాం. అందువలన అమ్మవారిని ఈ రోజు నుంచి ప్రారంభించి ఇంట్లో కూడా చక్కగా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుని కలశాన్ని పెట్టుకుని అమ్మవారిని పూజ చేసుకోవడం ఆరంభిస్తాం. ఇలా ఈ సమయంలో ఎందుకు ఆరంభించాలి అంటే, భాద్రపదంలో చివరి పక్షం, ఆశ్వయుజంలో మొదటి పక్షం, ఈ రెండిటిని యమదంష్ట్రలు అని పిలిచారు శాస్త్రంలో. నియమబద్ధమైన జీవనము, భగవద్ ఆరాధన, మొదటి పక్షంలో పితృదేవతారాధన, రెండవ పక్షంలో అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా మనం పరిపూర్ణమైనటువంటి శక్తిని పొందుతాం. అలాగే అనారోగ్యాలను తొలగించుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాం, కృషిశీలాన్ని పెంచుకుంటాం. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి అమ్మవారిని పూజించడం మన వంతు. మనకి ఏది కావాలో మనం అడగకుండానే అందించే శక్తి అమ్మవారిది. నేటి ఆణిముత్యాలు. రాబోయే దుఃఖానికి మారుపేరే అత్యాశ. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను అమ్మలగన్న అమ్మ జగన్మాతను ప్రపంచమంతా కూడాను వివిధ రీతుల్లో అర్చన చేసేటువంటి సాంప్రదాయం. సర్వం శక్తిమయం జగత్ అన్నారు కాబట్టి ఆ తల్లి శక్తి స్వరూపంతో ఈ ప్రపంచాన్ని పాలిస్తోంది. అటువంటి సమయంలో వివిధ ప్రదేశాల్లో వివిధ అలంకారాలలో ఆ తల్లి పూజలు అందుకుంటునేటువంటి
మహత్తరమైనటువంటి శుభదినాలు. విజయవాడలో వెలిసిన కనకదుర్గాదేవికి ఈరోజు శుద్ధ పాఠ్యమి సందర్భంగా సువర్ణ కవచంతో చక్కటి మేలిమి కాంతితో విరాజిల్లేటువంటి అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం. ఈ అలంకారాన్ని దర్శించినంత మాత్రానే మానవునికి ఐశ్వర్యయుక్తమైన ప్రభావం కలుగుతుంది. అంటే దారిద్ర్యములన్నీ కూడాను తొలగింపబడతాయి. కాబట్టి దారిద్ర్యాన్నించి ప్రతి ఒక్కరూ కూడాను బయల్పడి చక్కటి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన సహకరిస్తుంది అనేటువంటి విశేషాంశమైనటువంటి లక్షణం. అందుచేత శ్రీ కనకదుర్గాయై నమః అని చెప్పేసి ధ్యానం చేయాలి. అంతేకాకుండా తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురా అన్నట్లు నక్షత్రాల కాంతి కంటే ఎక్కువగా ప్రసరింపజేసేటువంటి ముక్కుబుడకను ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ కనకదుర్గగా మనకు దర్శనమిస్తున్నటువంటి శుభవేళ. విధివ్రాసిన దుర్వ్రాతను తొలగించి మనకున్నటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అమృతవల్లి ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. ఈ దేవిని ఆరాధన చేసి ఈ రోజున పులిహోర అన్నపు పరమాణం ఆ తల్లికి నైవేద్యంగా గనక సమర్పించి నమస్కృతాంజలు ఘటించినట్లయితే దారిద్ర్యనాశినిగా ఆ తల్లి చక్కటి అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది సుమా. దసరా నవరాత్రుల్లో ఏ పేరున పిలిచినా పలికేటువంటి అమృత కల్పవల్లిని ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధన చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి నేను రచించిన లక్ష్మీ కటాక్ష శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. వర సౌభాగ్య శుభప్రసాదిని సుధావాత్సల్యమూర్తి భవత్కరుణంచాటగ లెక్క తప్పునిక సంఖ్యాశాస్త్రమే జ్యోతిషం వరయం దండుగా కాన నా బ్రతుకుని కర్పించితిన్ తల్లి చాలా రిరిక్షన్ గమనించి నన్ నిరతమున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, వర సౌభాగ్య శుభప్రసాదిని, నువ్వు సుధావాత్సల్యమూర్తి, నువ్వు అమృతాన్ని వర్షించేటువంటి తల్లివి. వర సౌభాగ్య శుభప్రసాదిని, ఎన్నెన్నో వరములను శుభములను సౌభాగ్యములను అనుగ్రహించేటువంటి ఓ మహాలక్ష్మి. భవత్కరుణంచాటగ లెక్క తప్పునిక సంఖ్యాశాస్త్రమే. ఈ లక్ష్మీదేవి యొక్క కరుణను లెక్క కట్టాలంటే లెక్క తప్పునిక సంఖ్యాశాస్త్రమే. ఎవరైనా ఏదైనా ఒక కానుక ఇచ్చినప్పుడు ఆ కానుకకు ఎంత విలువ ఉంటుంది అని ఆ వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి లెక్క కట్టవచ్చు. వారి ప్రేమకి అయితే మనం లెక్క కట్టలేము, కానీ వారి స్నేహానికి కానీ ఇచ్చినటువంటి వస్తువుకి మాత్రం ఒక విలువ ఉంటుంది. కానీ ఈ మహాలక్ష్మి ఇచ్చేటువంటి వస్తువులకు, ఆవిడ అనుగ్రహించే సంపదలకు ఆవిడ ఎంత అనుగ్రహించగలదు అనే దానికి లెక్క కట్టాలి అని అంటే సంఖ్యాశాస్త్రం వల్లే కాదు, లెక్క తప్పునిక సంఖ్యాశాస్త్రమే. సంఖ్యాశాస్త్రమే ఏమీ లెక్క కట్టలేనటువంటి సంపదలను శుభాలను చేకూర్చేటువంటి అమృత వాత్సల్యమూర్తి ఈ మహాలక్ష్మి.
కాన నా బ్రతుకుని కర్పించితిన్. నా బ్రతుకుని నీకు నేను అర్పణ చేస్తున్నాను. ఎందుకనంటే జ్యోతిషంబరయందండుగా, సంఖ్యాశాస్త్రమేమో నీ కరుణని లెక్క కట్టలేదు, జ్యోతిష్శాస్త్రం అడగటం వృధా. ఎందుకనంటే నవగ్రహాలు ప్రసాదించేటువంటి సంపదలు, వారి ఇచ్చేటువంటి శుభాలు అన్నీ కూడా కొన్ని పరిమితికి లోబడినవి. కనుక జ్యోతిష్శాస్త్రాన్ని కూడా లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు. మహాలక్ష్మి అనుగ్రహ సంపన్నుడైన వాడు, మహాలక్ష్మిని నిష్ఠగా ఉపాసించేటువంటి వాడు జ్యోతిష్శాస్త్రం మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం లేదు. దాన్ని గౌరవించవచ్చు. కానీ ఎందుకంటే జ్యోతిష్శాస్త్రములలో అన్ని శుభగ్రహములు, అన్ని గ్రహములు ఇవ్వగలిగినటువంటి దివ్య బలములు, యోగములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఇవ్వగలిగినది ఈ మహాలక్ష్మి. కనుక జ్యోతిషంబరయందండుగా, జ్యోతిష్శాస్త్రం దాన్ని లెక్కలోకి తీసుకుని వెళ్ళి జాతకాలు చూపించుకోవటం, నా యోగం ఎప్పుడు బాగుంటుంది, ఏ దశలో బాగుంటుంది, ఏ గ్రహానికి జపం చేయించాలి అని అడగటం కూడా వృధా. నిన్ను ఆరాధిస్తే చాలు. నా బ్రతుకుని కర్పించితిన్ చాలా రిరీక్షన్ గమనించినన్. రిరీక్ష అంటే రక్షించాలి అనేటువంటి కోరిక. వీడేమిటి నన్ను ఇంతగా ఆరాధిస్తున్నాడు, జ్యోతిష్శాస్త్రమును కూడా నేను లెక్క చెయ్యను, నిన్నే ఆరాధిస్తాను, అంతకంటే కూడా దివ్య ఫలములను ఇవ్వగలిగినటువంటి తల్లివి నువ్వు గనుక నువ్వే నాకు రక్ష అని నన్ను ఆరాధిస్తున్నాడు అని నన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ రిరీక్షన్, రక్షించాలి అనేటువంటి కోరికతో నువ్వు నన్ను గమనించి నన్ను లక్ష్మీ కటాక్షించవే, ఆ విధంగా నన్ను అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం పిఠాపురంలో కొలువైన శ్రీ పురుహూతిక అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. పదునెనిమిది పీఠంబుల సదమల పురుహూతికాంబ సదనమునందున్ సదయత భక్తుల బ్రోవగ కుదినమో పాపభంగ కుక్కుటలింగ అంటూ పురుహూతిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామివార్ల నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం పిఠాపురం. దేశంలోనే విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రం ఒక పక్క పురుహూతిక అమ్మవారి లీలా విశేషాలతోనూ, మరోపక్క కుక్కుటేశ్వర స్వామివారి మహిమాన్వితాలతోనూ పునీతమైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠంగా పాదగయగా విరాజిల్లుతోంది. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో వివిధ దేవీ దేవతల ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలనాటి కట్టడాలు, ఆలయాల స్థానే నూతనంగా పునర్నిర్మించిన ఆలయాలు భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తాయి. గయాసురుడి అభిష్టం మేరకు స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిగా వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివ శివ అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష.
సర్వపాపహరణం శివ సంకీర్తనం సర్వపాపహరణం శివ సంకీర్తనం చరాచర సృష్టికిదే మూలాధారం శివ 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 శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయంలోని పురుహూతిక అమ్మవారిని గయాసురుడు భక్తితో సేవించి ప్రసన్నం చేసుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే మొదట్లో ఈ క్షేత్రం పురుహూతిక అమ్మవారి పేరు మీదే పురుహూతికాపురమని పిలువబడిందని తెలుస్తోంది. సతీదేవికి చెందిన పీఠభాగం ఈ క్షేత్రంలో పడటం వల్ల ఈ క్షేత్రం పీఠాపురంగా నామాన్ని సంతరించుకుంది. లంకాయాం శాంకరి కామాక్షి కాంచీపురే అంటూ ఆ 18 పీఠాలు వివరించే శ్లోకంలో పీఠాయాం పురుహూతిక అంటే పీఠాపురంలో పురుహూతిక శక్తి వెలసినట్టుగా చెప్పబడింది. స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్తాం. ప్రథమాం వందే సర్వేషాం ప్రథమాం వందే సర్వేషాం ప్రథమేహని శ్రీ శశిభూషాం పురుష ప్రధాన ద్వయ విదితాం నౌమి ద్వితీయే గౌరీం తాం నౌమి ద్వితీయే గౌరీం తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్తాం.
త్రినయనదయితాం రాజేశీం त्रिनयनदयितां राजेशीं దినే తృతీయే సకలేశీం दिने तृतीये सकलेशीं నౌమి చతుర్భుజ కలితాంగీం नौमि चतुर्भुजकलिताङ्गीं చతుర్దదివసే మాతంగీం चतुर्थदिवसे मातङ्गीं చతుర్దదివసే మాతంగీ నవరాత్రిషుత మగమీడే రాత్రావగని ప్రణవార్తాం నవరాత్రిషుత మగమీడే రాత్రావగని ప్రణవార్తాం नवरात्रिषुता महमीडे रात्रावहनि च प्रणवार्थां नवरात्रिषुता महमीडे रात्रावहनि च प्रणवार्थाम् పంచముఖీ మథ గాయత్రీ पञ्चमुखी मथ गायत्रीं పంచమ దివసే బుధనేత్రీ पञ्चमदिवसे बुधनेत्रीं షణ్ముఖ జనని శివసుముఖీం षण्मुखजननीं शिवसुमुखीं షష్ఠే హనితాం విశదనకీం षष्ठे हनितां विशदनकीं షష్ఠే హనితాం విశదనకీం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని ప్రణవార్తాం నవరాత్రిషుత మహమీడే రాత్రావహని ప్రణవార్తాం नवरात्रिषुता महमीडे रात्रावहनि च प्रणवार्थां नवरात्रिषुता महमीडे रात्रावहनि च प्रणवार्थाम् నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై దశమి వరకు దేవీ నవరాత్రుల ఉత్సవం కొనసాగుతుంది. ఈ నవరాత్రుల్లో పూర్తిగా ఉపవాసం ఉండాలి. శక్తి లేనటువంటి వారు ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. నవరాత్రుల్లో దేవీ పూజలను చేయటం వల్ల శత్రువులు నశిస్తారు, వంశవృద్ధి అవుతుంది. వయోభేదం లేకోకుండా అందరూ అమ్మవారి పూజను ఈ నవరాత్రుల్లో చేసి తీరాలి, అందరూ చేయాల్సిందే అని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. అమ్మ ఆది రూపం దుర్గాంబ. దుర్గాంబ నుండి త్రిశక్తులు ఆవిర్భవించాయి. వారే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు. మహాలక్ష్మి అమ్మవారిని దేవీ సప్తశతి గ్రంథం వర్ణించింది. ఆ అమ్మే మహిషాసురుని వాడి సహచరుని కూడా అంతం చేసింది. మహాసరస్వతీదేవి శుంభ నిశుంభాది రాక్షసులను సంహరించింది. ఈ అమ్మవారి నుంచే సప్తమాతృకలైనటువంటి బ్రాహ్మి, మాహేశ్వరి మొదలైనటువంటి వారు అవతరించారు. ఈ నవరాత్రుల్లో దేవీ పూజతో పాటు దేవీ భాగవత పారాయణ, సప్తశతి పారాయణ, కుమారీ పూజలు, చండీ హోమము, సువాసినుల పూజ చేయాలి. ఒకసారి అమ్మవారు లోకాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నేనే అని అన్నది కనుక స్త్రీలందరిలోనూ దేవీ స్వరూపాలుగా, బాల స్వరూపాలుగా భావించి ఆమె బాలా త్రిపుర సుందరి అని కూడా పూజించాలి. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ప్రతి ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉన్నటువంటి దేవికి నమస్కారం అన్నది మార్కండేయ పురాణం. నవరాత్రుల మొదటి రోజున శాక్తేయులు అమ్మవారిని భిన్న భిన్న అవతారాలతో వారి సంప్రదాయానుసారం పూజించుకుంటూ ఉంటారు. స్వామీజీ వారు కూడా తమ యొక్క సంప్రదాయానుసారం నవరాత్రుల్లో అమ్మను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ మొదటి రోజున గౌరీమాతను పూజించాలి. గౌరీమాత చరిత్రను పరిశీలించినప్పుడు 3 గౌరులు ఉన్నారని తెలుస్తుంది. బాలాదేవిని ప్రథమ గౌరి అవతారం అన్నారు. పార్వతీదేవి శివుణ్ణి పొందటానికి తపస్సు చేస్తూ ఉంటే ధూళితో ఆమె శరీరం కప్పబడిపోయింది. శివుడు ప్రత్యక్షమై తన గంగతో ఆమెను అభిషేకించగా ఆమె శరీరం వెనుకటి కన్నా మిలమిలా మెరిసిపోయింది. అందువల్ల ఆమెను ద్వితీయ గౌరి అని ఆరాధించారు. ఇక తృతీయ గౌరి, ఒకసారి పార్వతీదేవి శరీరం నుంచి ఒక నల్లటి రంగు గల స్త్రీ శుంభ నిశుంభులను సంహరించడానికై బయటకు వచ్చింది. ఆమె కాళి. ఆ సమయంలో అమ్మవారి యొక్క శరీరం నల్లగా అయిపోయింది. శివుడు అది చూసి, నీ నుంచి వచ్చిన ఆమె కాళి కాదు, నువ్వే కాళివి, ఆమె కౌశికి అని నవ్వాడు. పార్వతీదేవి కోపం వచ్చి తన రూపం మార్చుకోవాలని తపస్సులో కూర్చుంది. మళ్ళీ తన పూర్వ స్వరూపాన్ని శివుని వల్ల పొందింది. ఆ మాతను తృతీయ గౌరి అని కూడా అర్చించారు. 3 గౌరీ మాతలను స్మరించడంతో పాటు ఆ మాతల నుంచి వచ్చినటువంటి 3 ప్రధాన అవతారాలను కూడా స్మరించాలి. అవే బాలా అవతారము, నాగేశ్వరి అవతారము, కన్యాకుమారి అవతారము. ఆ మాతలను కూడా ఈ రోజున స్మరించాలి. ఈ నవరాత్రి మొదటి రోజున నవదుర్గల్లోని శైలపుత్రిదేవిని అర్చించాలి. శైలం అంటే కొండ. హిమవంతుడికి పుత్రిగా పుట్టింది గనక అమ్మవారిని అందరూ కూడా శైలపుత్రి అని స్మరించారు. పూర్వజన్మంలో ఆమె సతీదేవి భర్తను అవమానించిన కారణంగా యోగాగ్నిలో అంతర్ధానమై శైలపుత్రిగా హిమవంతుడికి పుట్టింది. తరువాత ఆమెకే పార్వతి, హైమావతి వంటి పేర్లు ప్రసిద్ధిలోకి వచ్చాయి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రిం యశస్వినీం అని అమ్మవారిని ధ్యానించాలి. క్షీరాన్నము, ఘృతాన్న నైవేద్యం పెట్టాలి. పసుపుతో పూజించాలి. సాధకులు ఈ రోజున తమ మనస్సును మూలాధార చక్రం మీద కేంద్రీకరించాలి. అమ్మ అనుగ్రహం వల్ల లోకాలు చల్లగా ఉండుగాక. జై గౌరీమాత.